విజయవాడలో నడి రోడ్డుపై పట్టపగలు దారుణం జరిగింది. కుటుంబ గొడవల నేపథ్యంలో అందరూ చూస్తుండగా భార్యను కత్తితో అతి కిరాతకంగా భర్త పొడిచారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పగొలిపోయారు. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ సూర్యాపేటలో కలకలం రేపింది. మృతాన్ని సరస్వతిగా గుర్తించారు. విజయవాడ విన్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కలహాలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై కోపంతో కత్తితో పొడిచి పారిపోయేందుకు భర్త ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రక్షిత అటవీ ప్రాంతం నుంచి పచ్చి వెదురుకు అక్రమంగా నరికి తరలించు